ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు తనీష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో ఈ 2025 సంవత్సరంలో అనురాధ నక్షత్ర జాతకుల యొక్క సంవత్సర ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలిస్తే ఈ యొక్క అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది. 4 పాదాలు కూడా వృశ్చిక రాశిలో ఉంటాయి. 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలో ఉన్న కారణం చేత అనురాధ నక్షత్ర జాతకులు వృశ్చిక రాశికి చెందిన వారై ఉంటారు. వాళ్ళకి ఈ 2025 సంవత్సర ఫలితాల్లో కనుక చూసుకుంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రతి విషయమునందు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీకు మరీ తెలియజేస్తాను. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి అనారోగ్య సమస్య వస్తోంది అని తెలిసిన వెంటనే మీరు దాని తగిన ట్రీట్మెంట్ తీసుకోవడము ఉత్తమోత్తమ ఫలితంగా తెలియజేస్తాను. నూతన కార్యక్రమాలు ఏది ప్రారంభం చేద్దాం అనుకున్నా సరే వాయిదా వేసుకోండి. ఎందువల్ల అంటే తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు పనులు, కొత్తగా ఏదైనా పనులు ప్రారంభం చేసి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు, అలాంటి గ్రహస్థితులు ఇక అనురాధ నక్షత్ర జాతకులకి 2025 సంవత్సరంలో గోచరిస్తున్న కారణం చేత జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియజేస్తాను. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలకై సమయం వెచ్చించాల్సి ఉంటుంది. మీ యొక్క స్నేహితుల కోసమో, మీ యొక్క అలాగే బంధుమిత్రాదుల కోసమో, మీకు మంచి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తుల కోసము, మంచి చేసేటువంటి వ్యక్తుల కోసము మీరు ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ కోసం సమయాన్ని కూడా మీరు వెచ్చించాల్సిన పరిస్థితులు కూడా ఇక్కడ 2025 సంవత్సరంలో ప్రత్యేకంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరిస్థితులు చాలా సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో మీకు ఆనందము, సుఖము, సంతోషాన్ని ఇచ్చే పరిస్థితులు కనపడుతున్న కారణం చేత ఈ విషయంలో మాత్రము చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. కుటుంబ పరిస్థితులు ఆనందదాయకంగా గడిచే అవకాశము, ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కూడా ముందుకు వెళ్ళేటువంటి అద్భుతమైన అవకాశాన్ని పొందబోయే వ్యక్తుల్లో ఈ యొక్క అనురాధ నక్షత్ర జాతకులు వృశ్చిక రాశి వారు ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీ పర్సనల్ హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకుని ఏదైనా దోషాలు కనుక ఉంటే వాటికి తగిన పరిహారాలు కూడా చేయించుకోవచ్చుగా వ్యక్తిగతంగా మరొకసారి తెలియజేస్తూ తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.